చూస్తే మెరిసిన తెలుగు ప్రతిభా పద్మాలు అంటూ డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్, బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డులు ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డులు, మిరియాల అప్పారావు, మాడుగుల నాగఫణి శర్మలకు పద్మశ్రీ అవార్డులకు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత, విభజన చట్టంలో సవరణకు అవకాశం ఉందని పరిశీలిద్దాం. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసింది కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తా, రిటర్నబుల్ ప్లాట్లకు రుణం ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడతా, అమరావతి ప్రస్థానాన్ని వివరిస్తూ మ్యూజియం ఏర్పాటు, రాజధాని రైతులు మహిళలకు చంద్రబాబు హామీ, పునఃప్రారంభోత్సవానికి కుటుంబాలతో కలిసి రావాల్సిందిగా ఆహ్వానం అంటూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందని పరిశీలించి చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తానని రాజధాని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ గడువు ముగిసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతి పనులను ప్రధాని మోడీ మే 2న పునఃప్రారంభించనున్న నేపథ్యంలో చంద్రబాబు ఉండవల్లిలో తన నివాసంలో సోమవారం రాజధాని రైతులు మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజధాని పనులు పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజధాని రైతులంతా కుటుంబ సభ్యులతో రావాలని సీఎం ఆహ్వానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేను అనేక సార్లు, లక్షల సార్లు చెప్పాను, అమరావతి నోటిఫై కాలేదు అన్నటువంటిది. హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నై తరహాలో అసలు అమరావతికి జ్యూరిస్డిక్షనే డిసైడ్ చేయలేదు, మనం నగరమే డిసైడ్ చేయలేదు. నగరం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుందన్నది. అమరావతికి ఏదన్నా ఉందా? ఒరిజినల్ అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం. విషయాన్ని 100 సార్లు, 1000 సార్లు చెప్పుకుంటా, లక్షల సార్లు మాట్లాడుకో. ఇప్పుడు ఆ విషయాన్ని చంద్రబాబు గారు తనకి తెలియదు అని చెప్తే ఎట్లా ఉంటుంది? 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నేను కేంద్రంతో మాట్లాడతాను, కనుక్కుంటాను, ఇది ఇబ్బంది ఉండకపోవచ్చు అంటే అసలు దాని గురించిన ఆలోచన ఇంతకుముందే చేసేసారు నోటిఫైడ్ అని చెప్పేసి నేను గతంలో వీడియోలు చేసినప్పుడు కామెంట్స్ చేశారు. ఇప్పుడు తెలుస్తోంది కదా, అక్కడ ఉన్న ప్రజలే కోరుతున్నారు చట్టబద్ధత కావాలి, అది ఇక్కడ మిస్ అయింది. అయితే